హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఒక కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాం. సో ఆ నోటిఫికేషన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది సిఎస్ఐఆర్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా మనం ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఏమేమి మెన్షన్ చేశారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ నోటిఫికేషన్ అనేది మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 16 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో పే స్కేల్ అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం అనేది పే స్కేల్ అనేది ఉంటుంది. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి లెవెల్ 4 ప్రకారం అనేది పే స్కేల్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఈ లెవెల్ ప్రకారం వీరి యొక్క శాలరీ అనేది 19,900 నుంచి 63,200 వరకు అనేది ఉంటుంది. ఎవరికి? జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఇక్కడ 25,500 నుంచి 81,100 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉండాలి అంటే 10+2 అంటే ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేది ఈ ఉద్యోగాలకి కావాలి. అదేవిధంగా ఏ 3-year డిప్లొమా ఆఫ్టర్ పాసింగ్ 10th గ్రేడ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ ఫర్ స్పెసిఫిక్ పోస్ట్. కొన్ని పోస్టులకి ఏదైనా ఒక 3 years డిప్లొమా చేసి ఉంటే ఆ పోస్టులు కూడాను ఎవరైతే చేసి ఉంటారో కొన్ని స్పెసిఫిక్ పోస్టులకి ఆ డిప్లొమా అనేది కూడా పనికి వస్తుంది. అది ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ అని చెప్పేసి అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో దీని తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి కూడాను క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇది మనకి జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. ఇప్పుడు మనం స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లేదంటే ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ డిఓపిటి నార్మ్స్ ప్రకారం అనేది మనకి స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఉండాలి, అదేవిధంగా ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ స్టెనోగ్రఫీ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. సో దీని తర్వాత మనకి ఏజ్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ ఎలా ఉండాలంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి జేఎస్ఏ పోస్ట్కి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years ఉండాలి. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 years అనేది మెన్షన్ చేశారు. సో మనకి దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఓబీసీకి 3 years, అదేవిధంగా ఎస్సీకి 5 years, ఎస్టీలకి 5 years అనమాట. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది చూసినట్లయితే April 7th అనేది ఆల్రెడీ మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ అనేది 7th May తోటి మనకి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడాను నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.